జగన్ చుట్టూ ఉన్న కోటరీ అధికారులే ఆయన్ను నిండా ముంచారని వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ప్రజలను ఎమ్మెల్యేలను ఆయనకు దూరం చేశారని ఆయన విమర్శించారు. అధికారుల మాటలు విని ఎడాపెడా పన్నులు వేయడం వల్ల ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారన్నారు. బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చొని కూడా కాదు, నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప, అది చూసే కాబోలు ప్రజలు ఓట్లు వేశారు, మనకు 151 స్థానాలు ఇచ్చారు అని చెప్పి ఏడాపెడా రేట్లు పెంచుతూ వెళ్ళాం. ఇవాళ దానికి తప్ప నిజమా, కరెక్టా కాదా అనేది ప్రజలు తీర్పిచ్చారు. అందుకే మా బుర్రలు మార్చుకోవాలి, మా మైండ్ సెట్లు మా బుర్రలు మార్చుకోవాలి అనేది ఇప్పుడు అర్థమవుతుందని అందుకే కదా నీకు చెప్తుంది.